की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయము 24 కర్దముని సన్యాసము 26, 27 రెండు శ్లోకాలు ఈరోజు భగవంతుడి ద్వారా మనము విశేషమైనటువంటి సారాంశాన్ని గ్రహింతాము. ఈరోజు రెండు శ్లోకాల యొక్క సారాంశము త్రియుగ నిర్వచనము మరియు భౌతిక క్లేశములకు కారణం. సో దీనికి రిలేటెడ్ గా ఈరోజు చాలా అద్భుతమైన విషయాన్ని చర్చిస్తాము. 26వ శ్లోకం. సచావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విబుదర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాష్యత. 27వ శ్లోకం. అహో పాపచ్చమానానాం నిరయే స్వైరమంగళై కాలేన భూయసానూనం ప్రసీదంతీహ దేవత. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. अंतरा श्रीमद् भागवतम की जय. श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి శ్లోకాల సారాంశం త్రియుగ నిర్వచనము మరియు భౌతిక క్లేశములకు కారణాన్ని తెలుసుకుందాం. సో త్రియుగ అంటే మనకు తెలుసు, భగవంతుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడే 4 యుగాలు క్రియేట్ చేయడం జరిగింది. మొదటి యుగము సత్యయుగము, రెండవ యుగము త్రేతాయుగము, మూడవ యుగము ద్వాపర యుగము, 4వది కలియుగము. ప్రతి ఆ యుగం ఎందుకు అలా క్రియేట్ చేయడం జరిగిందంటే మన యొక్క జీవుడి యొక్క కొన్ని లక్షణాలు, లైక్ ఆయు ప్రమాణం. ఏ ఆత్మ అయితే 1,00,000 సంవత్సరాలు ఆయుష్ని అంటే అర్హత కలిగి ఉంటుందో, అంటే 1000 సంవత్సరాలు తర్వాత ధర్మము 4 పాదాల మీద నడుస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జీవించడానికి అర్హత కలిగిన వాళ్ళు ఆ లిస్ట్ కేటగరైజ్ అవుతుంది. లైక్ ఎట్లయితే మనం కూడా కాలేజీలో కానీ లేకపోతే ఏదైనా జాబ్స్ గురించి మనం అప్లై చేసి ఎగ్జామ్ రాసినప్పుడు మన రిజల్ట్ అంటే మన ర్యాంక్ బట్టి మొదటగా వీళ్ళకు ఇవ్వడము, సెకండ్, థర్డ్, ఫోర్త్ లిస్ట్ లాగా. సో మొట్టమొదట అర్హత 1000 సంవత్సరాల అర్హత ఉన్నవాళ్ళు, ప్లస్ ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళు, ప్లస్ ధర్మం కూడా భగవంతుడు పలికిందే ధర్మం. నిన్న మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము. ప్రతి యుగము యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆ యుగము యొక్క ధర్మం ఉంటుంది, యుగ ధర్మము. యుగ ధర్మానికి సంబంధించి మనకు భాగవతంలో చెప్పడం జరిగింది. యుగ ధర్మం యొక్క శ్లోకం ఏంటి?
సత్యయుగంలో ఆ భగవంతుడు విష్ణువే పరమ లక్ష్యము. విష్ణువుని పొందటము వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం. అప్పుడు కూడా కొంతమంది రాక్షసులున్నారు. కానీ తక్కువ పర్సెంట్. ఆ రాక్షసులు కూడా లోకమే వేరే లోకంలో ఉండేవాళ్ళు. కాబట్టి సత్యయుగం దాని కొరకు క్రియేట్ చేస్తాడు. తర్వాత త్రేతాయుగం. సత్యయుగంలో యుగ ధర్మం ఏంటి? భగవంతుణ్ణి తపస్సు ద్వారా అంటే ధ్యానం ద్వారా భగవంతుణ్ణి పొందొచ్చు. అందుగురించే కృతేయ విష్ణువుని ధ్యానం చేయటమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం. కాబట్టి అలా ఎవరైతే వాళ్ళ ఎండ్ లైఫ్, వాళ్ళ లైఫ్ కూడా 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు, యుగం కూడా 4 యుగాల్లో మొదటి యుగము కృతయుగం అంటే సత్యయుగం. ఆ యుగం యొక్క లైఫ్ స్పాన్ ఎంత? కాబట్టి సత్యయుగం యొక్క లైఫ్ స్పాన్ 17,28,000 సంవత్సరాలు. అందులో ఉన్నటువంటి సగటి మానవుడి యొక్క లైఫ్ స్పాన్ 1,00,000 సంవత్సరాలు. సో కాబట్టి ఆ యుగంలో జీవించే వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. ముఖ్యంగా భాగవత ధర్మము, ఇంకా ముఖ్యంగా భగవంతుడే లక్ష్యంగా జీవించాలనుకునే వాళ్లకు అక్కడ జన్మ దొరుకుతుంది. అఫ్కోర్స్ కొంతమంది రాక్షసులకు దొరుకుతుంది అనుకోండి, అది వేరే విషయము. ఓకే, నెక్స్ట్ త్రేతాయుగం. 12,96,000 గురుజీ. దండోత్ ప్రణామ్. త్రేతాయుగం యొక్క లైఫ్ స్పాన్ 12,96,000 సంవత్సరాలు ఆ యుగం ఉంటుందన్నమాట అంత. సో అక్కడ ఆ యుగంలో జన్మ తీసుకునేటువంటి మానవుల యొక్క లైఫ్ స్పాన్ 10,000 సంవత్సరాలు. సో వాళ్ళు కూడా అట్లీస్ట్ ధర్మం పట్ల కొంత ఇంట్రెస్ట్, ఉత్సాహం ఉంటుంది. ఎటువంటి ఆ యుగం యొక్క యుగ ధర్మము ప్రతి యుగంలో భగవంతుడే లక్ష్యము, భగవంతుడే ధ్యేయం అన్నట్టు. సో ఆ యుగంలో భగవంతుని పొందే మార్గము యజ్ఞ యాగాదులు. యజ్ఞం అంటేనే భగవంతుడు, యజ్ఞ పురుషుడు విష్ణువు. విష్ణు ప్రీత్యర్థము చేసేదే యజ్ఞము. విష్ణు ప్రీత్యర్థం కాకుండా ఇంకా ఏది చేసినా, సపోజ్ నిన్న మనకు వచ్చింది భగవద్గీతలో ఉపవాసము. అసలు ఉపవాసం యొక్క మీనింగ్ ఏంటి? ప్లేస్ పేరేంటి? త్రియుగి నారాయణ టెంపుల్. త్రియోగి నారాయణ. త్రియుగి నారాయణ, త్రియుగ నారాయణ. సో కాబట్టి చూడండి, ఈరోజు మనకు త్రియుగ అని వచ్చింది, నారాయణ. సో ఆ ప్రదేశము చాలా అద్భుతమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ప్రిసైడింగ్ డిటీ అంటే సేవలు అందుకుంటున్నటువంటి విగ్రహం పేరేంటి? గుర్తుంది ఎవరికన్నా? సత్యయుగం నుంచి ఇప్పటి వరకు ఆ యజ్ఞగుండం కంటిన్యూస్ గా కొన్ని దగ్గరనేమో బద్రీనాథ్లనేమో అఖండ జ్యోతి, అది ఎప్పటికీ 365 డేస్. సత్యయుగం నుంచి 365 డేస్ ఆ జ్యోతి ఆరిపోకుండా వెలుగుతా ఉంది. ఈ త్రియుగ నారాయణలో స్పెషాలిటీ ఏంటి? త్రియుగ నారాయణలో స్పెషాలిటీ కళ్యాణం జరిగినప్పుడు హోమము వెలుగుతుంది ప్రభుజీ. ఇంకా ఏం వెలుగుతుంది? హోమము ప్రభుజీ, యజ్ఞగుండం. హోమం. యజ్ఞగుండంలో సత్యయుగం నుంచి అలానే ఆ హోమం కంటిన్యూస్ గా వెలుగుతుందండి. అక్కడ కూడా ఆరిపోకుండా నడుస్తాం. అక్కడ భగవంతుడు ఏ రూపంలో సేవలు అందుకుంటున్నాడు? లక్ష్మీనారాయణ, సత్యనారాయణ స్వామి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెంకటేష్ ప్రభు వీటి గురించి కొంచెం రాయండి, తర్వాత మొత్తం మనం ఎక్కడెక్కడ ఇవన్నీ షార్ట్ గా ఒక 2 లైన్స్ డిస్క్రిప్షన్ లాగా. సత్యనారాయణ స్వామి యొక్క అక్కడ విగ్రహము, తర్వాత
అక్కడ స్పెషాలిటీ ఏంటి? సత్యనారాయణ స్వామి అనగానే స్పెషల్ ఏముంటది? గృహస్థులకు చాలా దగ్గరగా ఉంటాడు. ఎందుకు? గృహస్థుల యొక్క కోరికలను నెరవేర్చడానికి సత్యనారాయణ స్వామి రెడీగా ఉంటారు. అక్కడ ఆ ప్రదేశం దేనికి ప్రతీక? స్పెషల్గా మనందరం కూడా ఏం చేసాం? దేనికి ప్రతీక అక్కడ ఫేమస్? అక్కడ ఏం జరిగింది? యజ్ఞం. అక్కడ ఏం జరిగింది? త్రియుగ నారాయణ ప్లేస్ లో కళ్యాణం జరిగింది. ఎవరి కళ్యాణం జరిగింది? శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం జరిగింది అక్కడ సత్యనారాయణ స్వామి సమక్షంలో. అంటే గృహస్థులకు చాలా దగ్గరగా ఉంటాడు. పాపం గృహస్థులు ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటారు కాబట్టి వాళ్ళ కోరికలు చాలా సులభంగా, సత్యనారాయణ స్వామి వ్రతానికి పెద్ద కండిషన్స్ ఏముండవు, చాలా సింపుల్ గా చేసేయచ్చు. అక్కడ శివపార్వతులు స్వయం కళ్యాణం చేస్తారు. శివుడు తపస్సు చేసేది ఒక దగ్గర, పార్వతి తపస్సు చేసేది ఒక దగ్గర. ఎందుకు? వాళ్ళిద్దరూ కళ్యాణం చేసుకోవడానికి. శివుడు తపస్సు చేస్తాడు, పార్వతి దొరుకుతుంది. పార్వతి తపస్సు చేస్తుంది, శివుడు దొరుకుతాడు. ఇద్దరికి కళ్యాణ ప్లేస్ మనం కదా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసినట్టు త్రియుగి నారాయణ ప్లేస్ లో ఆ కొండ మీద వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా వేరే వాళ్ళు వెళ్తే కూడా అది కూడా చూడండి. కేదార్నాథ్కి వెళ్తున్నప్పుడు కేదార్నాథ్ రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది, దాదాపుగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళకుంటే ఇవాళ ఈ ప్లేసులు మేము ఆల్రెడీ లిస్ట్ పెడతామంటే త్రియుగ అంటే విష్ణు ఎట్లయితే యజ్ఞము అంటే విష్ణువో, త్రియుగ అంటే విష్ణు భగవానుడు యుగ. ఎందుకంటే ఆ యుగం యొక్క లక్ష్యమే విష్ణువుని చేరుకోవటము. మరి విష్ణువుని చేరుకోవడానికి ప్రతి యుగంలో భగవంతుడు ఒక మార్గాన్ని, ఆ చేరుకునే మార్గాన్ని భగవంతుడు మనకు చూపించాడు. ద్వాపర యుగంలో భగవంతుని చేరుకోవాలంటే ఏం చేస్తే భగవంతుని చేరుకోగలుగుతాము? అర్చా విగ్రహారాధన. అర్చా విగ్రహం అంటే అర్చన అంటేనే విష్ణు ఆర్ కృష్ణ. మీరు ఏ టెంపుల్ అన్న పోనీ మీరు మీకు కృష్ణుడు కాకుండా విష్ణువు కాకుండా ఇంకా వేరే ఇష్ట దేవత దగ్గర వెళ్ళి ఏ దేవత అర్చన చేయండి పూజారిని అడగండి, ఏ మంత్రాలతో చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి విగ్రహ మంత్రాలతో చేస్తాడా, లేకపోతే ఏ మంత్రాలతో చేస్తాడు? అర్చన అనగానే అర్చన యొక్క ముఖ్య మంత్రాలు ఏంటి? మంత్రాలు అడుగుతాడు. సంకల్పంలో ఉండే కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, అనిరుద్ధాయ నమః, అర్చన అనగానే దామోదరాయ ఈ నమః, నామాలు సంకర్షణాయ చేయాల్సిందే. నమః. వేరే ఏముండదు. ఫ్లవర్ అక్కడ అమ్మవారు ఉండని, ఇంకెవరన్నా ఉండని, భగవంతు ఆ ఫ్లవర్స్ వేస్తూ ఈ నామం తీయంది అర్చన జరగదు. జరుగుతుందా? తర్వాత మళ్ళీ అమ్మవారి అని ఇంకెవరైనా చెప్తే చెప్పొచ్చు. ఫస్ట్ అర్చన అనగానే ఈవెన్ ఆచమన్ చేసుకోవాలి. ఆచమన్ ఏ మంత్రంతో చేస్తారు? అంతర్బహిర్ అంటే ఎవరి వల్ల జరుగుతుంది? కేవలం విష్ణువు యొక్క నామంతోనే జరుగుతుంది. మరి మనం వెళ్ళింది వేరే టెంపుల్. అప్పుడన్నా మనం ఆలోచించాలి, అరే వచ్చింది ఇక్కడ నామాలు చదువుతుండే విష్ణువు యొక్క, వాళ్ళ ఆచమన్ చేయబసుకోమంటుండే విష్ణువు యొక్క. అంత ఆలోచన ఇంతకాలం మనకు లేదు. ఇది విన్న తర్వాత మనకు క్వశ్చన్ మార్క్ వస్తా ఉంది, ఓ ఏంటిది, ఇది కరెక్టే కదా అని. తర్వాత కలియుగంలో, కలియుగ లైఫ్ స్పాన్ ఎంత? 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలో భగవంతుడు 4 రెట్లు తగ్గిపోయింది. ప్లస్ కలియుగంలో సగటు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం ఎంత చెప్పారు? 100 సంవత్సరాలు. కానీ 100 ఏళ్ళు కూడా ఎవరు జీవించట్లేదు. మాక్సిమం 60 to 70 మధ్యలో వెళ్ళిపోతున్నారు. కొంతమంది 50 to 60, యావరేజ్ గా అట్లీస్ట్ 60 వరకు, 60 to 70 అనుకోవచ్చాము. ఇక 70 దాటిరంటే కొంతమంది స్పెషల్ కేటగిరీ. అర్థమైందా? మరి ఇంత తక్కువ లైఫ్ స్పాన్ ఉంది. సో యజ్ఞయాగాదులు చేయాలన్నా చాలా డబ్బులు కావాలా? తపస్సు చేయాలంటే ఆయుష్ కావాలా? ఇటు ఆయుష్ లేదు, ఓపిక లేదు, శరీరము 4 లీటర్లు వచ్చేస్తా ఉంది. శరీరం ఎక్కడెక్కడ క్షీణించిపోతా ఉంది. 50 దాటేసరికి, 60 వచ్చేసరికనే ప్రభు నాకు చెవులు వినబడతలేవు అని కొందరు అంటారు, కళ్ళు కనబడతలేవు కొందరు అంటారు, కూర్చోలేకపోతున్నాను ప్రభుజీ
అని కొందరు అంటారు. మరి నేను భగవంతుడి యొక్క యజ్ఞం చేయలేను, యోగా తపస్సు చేయలేను. కాబట్టి ఇది భగవంతుడికి ముందే తెలుసు కాబట్టి కలియుగంలో భగవంతుని చేరే సులభ మార్గాన్ని మనకు అందించారు. ఏంటి ఆ మార్గము? భగవంతుని చేరుకునే సులభ మార్గము హరే కృష్ణ కలియుగంలో. మంత్రం. నామ హరే సంకీర్తన. కృష్ణ మంత్రం గురించి నామ ఎలా సంకీర్తన. అవుతారు? హరి కీర్తనం, నిత్య హరి కీర్తనం. నిరంతరము భగవంతుని యొక్క శ్రవణ కీర్తన చెయ్యండి. చాలా సులభంగా భగవంతుని చేరుకోవచ్చని మనకు చెప్తున్నారు. సో దీనికి కలియుగ సిమ్టము, కలియుగంలో హరినామము, హరే కృష్ణ మహామంత్రం ద బెస్ట్ అనేది 2 శ్లోకాస్లో చెప్తారు. ఏంటి ఆ శ్లోకాలు? తర్వాత కాబట్టి త్రియుగము అంటే విష్ణు భగవానుడు. సో కాబట్టి ఇంత డీటెయిల్ గా చర్చించవలసి వచ్చింది. ప్రతి యుగంలో విష్ణు భగవానుడు స్పెషల్ గా ఈ 3 యుగాల్లో కలియుగంలో సత్యయుగంలో భగవంతుడు ఏ రూపాల్లో అవతరించాడు? సత్యయుగ అవతరణ రాధారాణి మాతాజీ, సత్యయుగంలో విష్ణువు యొక్క అవతరణ. సత్యయుగ విష్ణువు యొక్క అవతారాలు ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ నుంచి దశావతారంలో సత్యయుగంలో ఎన్ని అవతారాలు వస్తాయి? 5 అవతారాలు సత్యయుగంలో భగవంతుడు అవతరించి మానవులను ఉద్ధరిస్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు. పరశురాము కూడా త్రేతాయుగమా? వరాహ అవతారం, నృసింహ అవతారం, వామన అవతారం. అదే ప్రభు, త్రేతాయుగంలో అడుగుతున్నా. త్రేతాయుగం ముఖ్యంగా రామచంద్రుడి, ఆ శ్రీరామచంద్రుడు. యుగానికి రామచంద్రుడు. రామావతారం గురించి, శ్రీరామ అవతారం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా త్రియుగ. సో ద్వాపర యుగంలో భగవంతుడు ఏ అవతారము? ద్వాపర యుగ. మరి కలియుగంలో? కల్కి అవతారం. కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు భక్తావతారంగా భగవంతుడు అవతరిస్తాడు. చైతన్య మహాప్రభు. సో ఇక్కడ మనం తాత్పర్యంలో చూద్దాం. సమస్త దేవతలకు అధిపతియగు విష్ణు భగవానుడు అవతరించినాడని అవగతం చేసుకొనినంతటా కర్దముని ఏకాంతమున అతనిని చేరి వందనములిడి ఇట్లు పలికిరి. భగవంతుడి యొక్క అవతారం ఎవరు? కపిల భగవానుడు. భగవంతుడు కర్దమునికి చెప్పడం జరిగింది, 9 మంది కుమార్తెల తర్వాత నేను మీ సంతానంగా అవతరించబోతున్నాను. ఎప్పుడైతే దేవహుతి కపిల భగవానుడికి జన్మనిచ్చిందో అప్పుడు తన కుమారుడిగా అర్థం చేసుకోడు, సాక్షాత్ భగవంతుడిగా అర్థం చేసుకొని ఏకాంతంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి వందనములు సమర్పిస్తాడు. ఇక్కడ వందనములు అంటే ఏంటి? జస్ట్ ఒక ప్రణామం చేస్తే చాలా, లేకపోతే వందనం, నిజమైన వందనం అని దేన్ని అంటారు? వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వందన సేవ? సాష్టాంగ ప్రణామం. ఎవరికి అడిగినట్టున్నా నేను అక్కడ బస్సులో, మనము గ్లోరిఫై చేయండి. కాబట్టి ఇక్కడ వచ్చి కపిల భగవానుడిని కర్దమముని వచ్చి ప్రణామంగా చేస్తుంది అక్కడ. ఆ కపిల భగవానుడిని స్తుతించడానికి వచ్చాడు. నెక్స్ట్, విష్ణు భగవానుడు త్రియుగ అని పిలువబడును అనగా అతడు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అనే 3 యుగములందు అవతరించును గాని కలియుగమునందు అవతరించడు. ఆయనను భక్త ప్రహ్లాదుని ప్రార్థన నుండి మనకు తెలియచున్నదేమనగా ఆ దేవదేవుడు కలియుగమునందు భక్తుని రూపమున ప్రచ్ఛన్నంగా అవతరించును. శ్రీ చైతన్య మహాప్రభు అటువంటి భక్తుడే. శ్రీకృష్ణుడే ఆ రూపమున అవతరించను. అతడు తననెన్నడును ఎరుకపరచకున్నను
రూపగోస్వామి మాత్రము అతని స్వరూపమును తెలుసుకొనగలిగెను. సో ఇక్కడ చూడడానికి చిన్న పారాగ్రాఫే, ప్రతి లైన్ లో కూడా చాలా చాలా గొప్ప విషయం దాగి ఉందన్నమాట. భగవంతుడు ఇక్కడ ఈ 3 యుగాలు అవతరిస్తాడు. కలియుగం నందు అవతరణ లేదు. ఎందుకంటే కలియుగ అంతమున కలియుగాన్ని అంతం చేయడానికి వస్తాడు భగవంతుడు. కానీ వేరే యుగాల్లో యుగాన్ని అంతం చేయడానికి వచ్చాడా భగవంతుడు? వేరే యుగాల్లో భగవంతుడు సత్యయుగము మనకు తెలిసి 5 అవతారాలు అనుకుంటే 5 అవతారాల యుగాన్ని అంతం చేయడానికి వచ్చాడా? మొత్తం జనాలందరినీ సంహరించడానికి వచ్చాడా? రాలేదు. సో కాబట్టి కలియుగంలో అవతరణ లేదు అని చెప్పేసి అంటున్నారు. అవతరణ కలికి అవతారం ఇంకప్పుడు ఎండ్ చేయడానికి. అయినా కూడా ఇక్కడ చూడండి, అవతారము అన్నప్పుడు జనరల్ గా నార్మల్ గా భగవంతుడి అవతారాలు ఎవరి నుంచి వస్తాయి? భగవంతుడి అవతారాలు ఎవరి నుంచి వస్తాయి? అవతరణ జరిగిందంటే క్షీరోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణువు నుంచి అవతారం జరుగుతుంది. సో కల్కి కూడా వచ్చినప్పుడు క్షీరోదక సాయి విష్ణువు నుంచే రావాలి. కానీ ఈ మధ్యలో చైతన్య మహాప్రభు ఎట్లయితే భక్త ప్రహ్లాదుని ప్రార్థన నుండి మనకు భక్త ప్రహ్లాదుని కోరుకున్నాడు నరసింహస్వామి రావడం. సో ఇక్కడ కలియుగం నందు చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారము భక్తుని రూపమున భగవంతుడు అవతరించాడు. అవతారం ఎవరి నుంచి వచ్చింది? ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఎవరి నుంచి రావడం జరిగింది? క్షీరోదక సాయి విష్ణువా, గర్భోదక సాయి విష్ణువా, కారణోదక సాయి విష్ణువు? ఎవరి నుంచి వచ్చాడు శ్రీ చైతన్య మహాప్రభు? శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతారం స్వయం కృష్ణ భగవానుడు. వెరీ గుడ్. స్వయం కృష్ణుడి నుంచి రావడం జరిగింది. ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో ఏ అవతారం కూడా కృష్ణుడి నుంచి రాదు. ఒక చైతన్య మహాప్రభు మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్, ఏలైన విశుద్ధ ఈ విషయాన్ని చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు భగవంతుడి అవతరణ ఏది జరిగినా కూడా ఆ భగవంతుని గుర్తించాలి అనుకుంటే కేవలము శుద్ధ భక్తులు మాత్రమే గుర్తించగలరు, వేరే వాళ్ళు గుర్తించలేరు. ఈవెన్ ప్రతి యుగంలో కూడా మనం తీసుకున్నట్టయితే ప్రహ్లాదుడు నరసింహస్వామి ఇంకా బయటకు రాలేదు, కానీ పిల్లర్లో ఉన్నాడు. సో ఆ పిల్లర్లో ఉంది కూడా ప్రహ్లాదుడు గమనించగలుగుతా ఉన్నాడు. సో నరసింహస్వామి ఇస్ రెడీ టు కమ్అట్ ఫ్రమ్ దట్ పిల్లర్. ఆ పిల్లర్ లోంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుకు కనబడట్లేదు. అర్థమైందా? సో అదే విధంగా రామచంద్రుడు వచ్చాడు. రామచంద్రుడు వచ్చినప్పుడు ఆ రామచంద్రుడు స్వయం భగవంతుడు అని ఎవరు తెలుసుకోగలిగారు? ఎవరు తెలుసుకోలేరు? భగవంతుడు సాక్షాత్ రామచంద్రుడు భగవంతుడు అనే విషయాన్ని విభీషణుడు రామచంద్రుడు భగవంతుడిగా తెలుసుకోగలిగాడు. అదే రావణాసురుడు తెలుసుకోలేకపోయాడు. అదేవిధంగా హనుమంతుడు రామచంద్రుడి గురించి ఆయన జీవిత లక్ష్యమే జన్మ తీసుకున్ననే రామచంద్రుని సేవించడానికి. ఎప్పుడెప్పుడు అని ఎప్పుడెప్పుడు నా స్వామి నాకు దర్శనమిస్తారు, తన యొక్క సేవలో నన్ను నియుక్తం చేస్తారు అని ఆయన కిష్కింధలో వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరు? హనుమత్ స్వామి, హనుమంతుడు. ఆ విధంగా ఎందుకు? ఆయనకు తెలుసు స్వామి అవతరణ జరిగింది. సో నా జన్మ జరిగింది, నా జన్మ స్వామి యొక్క సేవకు నా ఈ శరీరం అంకితం చేయాలి. తర్వాత రామచంద్రుడి గురించి ఇంకా కొంతమంది భక్తులు వెయిట్ చేస్తా ఉన్నారు, భగవత్ అవతారం అవతరిస్తున్నాడని. ఆ భక్తులు ఎవరు? శబరి. వెరీ గుడ్. శబరి వెయిట్ చేస్తుంది. సో నిజంగా భగవంతుడు వస్తాడు అని శబరి అలా నమ్మడానికి కారణము గురువు గారు చెప్పిన మాట. హరే కృష్ణ. వెరీ గుడ్, వండర్ఫుల్. సో గురువు గారు చెప్పేసేలారు, శబరి నీ కొరకే భగవంతుడు వస్తాడు, నీకు దర్శనం ఇస్తాడు. దర్శనం ఇవ్వడం కాదు, శబరికి భగవంతుడు ఏం బోధన చేశాడు? నవదా భక్తి రామచంద్రుడు బోధన చేస్తారు.
శబరికి. అదే శబరి యొక్క గురువు గారు భగవంతుని వెతుక్కుంటూ భగవత్ ప్రాప్తి కొరకు తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు వాడు. కానీ శబరికి నువ్వు ఎక్కడ తపస్సు చేయడానికి అవసరం లేదు శబరి, నీ దగ్గరికే నిన్ను వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు. అది గురువు యొక్క వాక్యము. అదే గురువు మరి అక్కడే ఉండొచ్చుగా, కానీ వాళ్ళు తపస్సు చేయాలి కాబట్టి వాళ్ళకు తపస్సు ద్వారానే భగవంతుడు దొరుకుతాడు కాబట్టి వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోయారు. శబరి యొక్క తపస్సు రోజు ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఆ ఆశ్రమాన్ని భగవంతుడు ఏ రోజైనా ఎప్పుడైనా రావచ్చు కాబట్టి నీట్ గా మెయింటైన్ చేస్తూ భగవంతుని రాక కొరకు ఎదురు చూడటం. ఇంకో భక్తురాలు కూడా వెయిట్ చేస్తుంది. ఎవరా భక్తురాలు? భగవంతుడి కృప వల్ల, భగవంతుడి వల్ల తన యొక్క అహల్య. అహల్య భగవంతుడి పాదధూళి వల్ల, భగవత్ పాదధూళి కొరకు వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే భగవత్ పాదధూళి స్పర్శ జరిగిందో అహల్యకు మోక్షం దొరికింది. తర్వాత అది ఎవరు? భక్తులు మాత్రం గుర్తించగలరు. ద్వాపరయుగంలో స్వయం కృష్ణ భగవానుడు స్వయమైన అవతారం కాదు, కానీ దుష్టులు దుర్మార్గులు గుర్తించలేక అపహాస్యం చేస్తారు. అదే శుద్ధ భక్తులు మాత్రం భగవంతుని సాక్షాత్ భగవంతుడిగా గుర్తించి భగవంతుని సేవిస్తారు. ఆ రెండు రకాలు ఒకే ఫ్యామిలీలో ఉన్నారు. వాళ్ళెవరు? ఇతయ్ కృష్ణుని గుర్తించలేని వాళ్ళు ఎవరు, గుర్తించిన వాళ్ళు ఎవరు? ఒకే ఫ్యామిలీలో పాండవులు గుర్తించిన వాళ్ళు, కౌరవులు గుర్తించలేదు. ఓకే. ఇంకా విదురుడు కౌరవుల దగ్గర ఇంకెవరు గుర్తించి భగవంతుని సేవించిన వాళ్ళు? శిశుపాలుడు గుర్తించలేదు. గుర్తించిండు దుర్యోధనుడు. దుర్యోధనుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా, ఆఫర్ చేస్తే కూడా భగవంతుడు స్వీకరించలేకపోయాడు. ఎందుకు? అక్కడ ఏం లేదు, ప్రేమ లేదా? సో ప్రేమ లేదు, అహంకారం ఉంది. నేను రాజును కాబట్టి నా లెవెల్కి తగ్గట్టుగా నీకు 56 రకాలు పెడుతున్నాను, తీసుకో. విదురుడి దగ్గర ఏముంది? పంచపక్ష పరమాన్నాలు ఏం లేవు, ఒక ఫ్రూట్, ఫలం, కానీ దాంట్లో ఏముంది? ప్రేమ నిండి ఉంది కాబట్టి భగవంతుడు దాన్ని స్వీకరించాడు. తర్వాత ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుకు నా వందనములు. ఈ విషయము ప్రహ్లాదుని ప్రార్థనలు ఎందునో ధ్రువపరపబడింది. కలియుగమునందు భగవానుడు ప్రత్యక్షంగా గాక భక్తునిగా అవతరించును కనుకనే విష్ణు భగవానుడు త్రియుగ అని తెలియబడినాడు. త్రియుగ అను పదమునకు వేరొక అర్థం ఏమనగా భగవానుడు 3 జతల దివ్య గుణములను కలిగి ఉన్నాడు. ఒకటి 3 జతలు అంటే పెయిర్స్. భగవంతుడు అనే పదానికే షడ్ విభూతులు, షడైశ్వర్య సంపన్నుడు. దానికి పెయిర్స్ లాగా శక్తి మరియు సమృద్ధి, ధర్మనిష్ట మరియు ప్రఖ్యాతి, జ్ఞానము మరియు సమబుద్ధి, జ్ఞాన వైరాగ్యం, జ్ఞానము సమబుద్ధి. తర్వాత శ్రీధర స్వామిని అనుసరించే సంపూర్ణ సంపత్తులు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యములే ఆ దేవదేవుని 3 జతల విభూతులు. ఈ విధంగా త్రియుగ అను పదమునకు వివిధ వ్యాఖ్యానములున్నను విద్వాంసులందరూ అంగీకరించినది ఏమనగా త్రియుగ అనగా విష్ణు భగవానుడే. తనయుడు కపిలుడు సాక్షాత్తుగా విష్ణువే అని తెలిసిన అర్థముని అతనికి వందనములు నొసగగోరెను. కనుకనే కపిలుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు వందనము నొసగి తన మనస్సును ఇట్లు విప్పి చెప్పెను. యుగ అంటే పెయిర్స్ లాగా, ఇక్కడ త్రియుగ అంటే 3 రకాలైనటువంటి పెయిర్స్ తో కూడుకున్నటువంటి భగవంతుడు 6 ఐశ్వర్యాలను త్రియుగతో పోల్చడం జరిగింది. నెక్స్ట్ మన యొక్క భౌతిక దుఃఖాలకు, క్లేశాలకు కారణమే మనకొచ్చే, మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలకు
కారణము ఎవరో కాదు, మన దుఃఖాలకు, మన యొక్క దుఃఖాలకు, మన యొక్క భౌతిక క్లేశాలకు మనమే కారణము. భౌతిక క్లేశాలు అంటే జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు, త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక. అంటే చూడండి ఇక్కడ ప్రభుజీ మన దుఃఖాలకు మనం ఎలా కారణము అని అనుకోవచ్చు. సపోజ్ మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం, ఓకే. మనము అంటే ఇక్కడ నేను సపోజ్ ఒక హై స్పీడ్ లో ఉన్నాను, మధ్యరాత్రి డ్రైవింగ్ చేస్తున్నాను, కొంచెం అలా నిద్ర వచ్చింది, డివైడర్ కొట్టుకున్నాను. సో ఆ డివైడర్ కొట్టుకోవడం వల్ల నా కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగిపోవడానికి కారణం నేనే కదా, నా యొక్క తప్పుడు డ్రైవింగ్. లేదు ప్రభుజీ నేను బాగానే చేస్తున్నాను. ఇదే నిద్రలో వేరే అతను ఉన్నాడు, నన్ను వచ్చి కొట్టాడు అంటే ఆయన నిద్రతో కూడుకున్నటువంటి డ్రైవింగ్, ఆయనకు నష్టం జరిగింది, నాకు నష్టం జరిగింది. సో ఈ విధంగా నా యొక్క భౌతిక దుఃఖాలకు, తర్వాత ఈ క్లేశాలు ఏదైతే ఉందో, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, దీనికి కారణం ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. ఈ యొక్క ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ దేహము, మీరు నన్ను చూస్తున్నారు కదా, ఈ మానవ దేహము తీసుకోవడానికి కారణము గుణ సంగస్య సత్ అసత్ యోని. అంటే నేను ఈ దేహము సూక్ష్మ రూపంలో మా మదర్ అనే గర్భంలో నేను ఎంటర్ అయ్యాను. ఎందుకు? ఆమెకు నాకు, మా నాన్నకు నాకు ఉన్నటువంటి రుణానుబంధము. దీనికి కారణము ఇటువంటి యోనిలో, ఇటువంటి ప్రదేశంలో, ఇటువంటి అంటే నేను ప్రతి టైం టు టైం ఎటువంటి దుఃఖాలను, ఎటువంటి బాధలను, ఎటువంటి సుఖాలను అనుభవించాలి అని చరిత్ర రాయడం జరుగుతుంది అన్నాడు. దానికి కారణం ఏంటంటే కర్మలు, లాస్ట్ లైఫ్, అంతకుముందు లైఫ్, ఈ జీవితంలో ఎంతో మంది నాకు రిలేటివ్స్ అయ్యారు, ఎంతో మంది రిలేటివ్స్ వెళ్ళిపోయారు. కొంతమంది శరీరాలు వదిలేసి వెళ్ళిపోవచ్చు, కొంతమంది శరీరాలు ఉన్నా కూడా వాళ్ళకు నాకు రుణానుబంధం అయిపోయిన తర్వాత కొంతకాలం చాలా క్లోజ్ గా ఉండొచ్చు, తర్వాత విడిపోవచ్చు. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ లాగా అవ్వచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ విడిపోవచ్చు. సో దానికి కారణం ఏంటంటే నేను చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మ ఫలాలు. ఆ విడిపోయే వాళ్ళు నన్ను కొంత, నాకు దుఃఖాన్ని, బాధనివ్వచ్చు. మేబీ మా తల్లిదండ్రులే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, ఎవరైనా కానీ. అంటే నా కర్మలు, లాస్ట్ లైఫ్, ఎన్నో పూర్వ జన్మల కర్మలు అన్ని కలిపి ఇప్పుడు నాకు ప్రారబ్ధ కర్మకు వచ్చింది అనుకోండి, ఆ ప్రారబ్ధ కర్మ రూపంలో నన్ను బాధిస్తూ ఉంటుంది, నాకెంతో దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. సో ప్రారబ్ధ కర్మలో పనంగా మనకు కొన్నిసార్లు కాలు యాక్సిడెంట్ అవుతుంది, కాలు వస్తుంది కానీ పర్మనెంట్ గా స్ట్రక్చర్ మారిపోతుంది, కొంచెం అవిటితనం రావచ్చు. ఒక్కొక్కసారి ఒక కన్ను పోవచ్చు. కన్ను పోవడం అంటే చిన్నప్పుడు మేబీ ఒక 40 ఇయర్స్ కింద మా ఇంటి పక్కకు, అప్పుడు రామాయణం సీరియల్ నడుస్తూ ఉంది, మా ఇంటి పక్క అబ్బాయి చీపురు పుల్లతో బాణం ఏదో చేసుకొని ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏదో పని చేసుకుంటాం చూడండి, అంటే కర్మ ఎలా ఉంటుంది. ఆ పుల్ల వెళ్ళి వాళ్ళ అమ్మ కంటికి గుచ్చుకుంది, వాడు మొత్తం రక్తం గారుతూ హాస్పిటల్ తీసుకెళ్తే ఈ కన్ను ఇంకా పనికిరాదు, కన్ను ఇప్పుడు కంప్లీట్ లోపలికి వెళ్ళిపోయింది, కన్ను గుడ్డి కన్ను అయిపోయింది. వాళ్ళ సొంత కొడుకే ఆమె కన్నుని పొడిచేశాడు, తీసేశాడు, అంతే. అంటే ఆమె ప్రారబ్ధ కర్మ జీవితం మొత్తం ఒకటే కన్నుతో, మా అంటే అప్పుడు తను ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడు ఆమె 25 ఇయర్స్ ఉండొచ్చు, అప్పుడు 25 ఇయర్స్, ఇప్పుడు 65 ఇయర్స్ ఉండొచ్చు. అంటే జీవితం అంతా ఒకే కన్నుతో గడిపేది ఉంది. 25 ఇయర్స్ 2 కళ్ళు, మిగతాది ఎవరు కళ్ళు తీసేసింది? వాళ్ళ సొంత కొడుకే ఆమె ప్రారబ్ధ కర్మని ఆ విధంగా చేయడం జరిగింది. అంటే దుఃఖానికి ఎవరు కారణము? తాను పూర్వజన్మ చేసుకున్నది. ఇటువంటి కొడుకు రావాలా? వాడు కొడుకు చిన్న పిల్లోడు, ఆ కొడుకు ద్వారా తన కన్ను పోవాలి. ఇవన్నీ కూడా మన దుఃఖాలకు, మన కర్మలు. మరి ఎందుకు ప్రభుజీ అటువంటి కర్మలు మనం చేశాము? ఎందుకు చేశామంటే ఆ గుణము,
మనం అటువంటి గుణంలో జీవించుంటాం. గుణం అంటే సపోజ్ టైం డివైడెడ్ ఇంటూ 3 గుణాస్. సూర్యోదయానికి ముందు దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయానికి ముందు అంటే దాదాపుగా 1.5 to 2 hours ముందు నుంచి ప్రారంభమవుతుంది. మనకు రఫ్గా మనకు ఆచార్యులు చెప్తారు ద బెస్ట్ 4 o'clock ఆర్ 3 o'clock నుంచి 3 to 6 సూర్యోదయానికి ముందు వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అప్పుడు సత్వగుణ సమయం అది. అంటే తపస్సుకు, సాధనకు, భక్తి యోగానికి చాలా సూటబుల్, అది చాలా అనువైనటువంటి సమయము. అది సత్వగుణం. మరి మనకు గుణం గురించి తెలుసు, సత్వగుణం ఉండాలని తెలుసు, కానీ లేవలేకపోతున్నాం మనం. సత్వగుణం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే పీరియడ్ చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది. అది రజోగుణ సమయము. సూర్యాస్తమయం నుంచి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 3 వరకు తమోగుణ సమయం. ఇప్పుడు చెప్పండి, జనాలు ఏ గుణాన్ని చాలా ఇష్టపడతారు? 3 సమయాలు అందరూ లైక్ చేసేది రాత్రి సమయం. రాత్రి ఎవరు డిస్టర్బ్ చేయడం, హాయిగా పడుకోవచ్చు. డే టైంలో కూడా పడుకుంటున్నామంటే రజోగుణం అంటే యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ యాక్టివ్గా పని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? ప్యాషన్గా పనిచేసి భోగాలను అనుభవించాలని. కానీ రజోగుణం మధ్యాహ్నం పూటకు 2-3 గంటలు హాయిగా పడుకుంటా ఉంటారు. నిన్న భగవద్గీత ప్రకారము మామూలుగా ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పిండ్రు? 6 గంటలు గురుజీ. హరే కృష్ణ. మరి మనం 8 గంటలని ఇంతకుముందు ఎప్పుడైనా చర్చ వచ్చింది ఎప్పుడైనా? కాబట్టి మన భౌతిక క్లేశాలు కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. నేను పలానా తల్లి గర్భంలో, పలానా తండ్రి గర్భంలో ఇటువంటి ఆస్తిపాస్తులు, మీరు ఈ శరీరం ఏదైతే అనుభవిస్తుందో దానికి ప్యూర్లీ కారణం అంటే భౌతిక క్లేశాలు. ఈ శరీరం జన్మ తీసుకోవడానికి నేను నా తల్లి తండ్రి, అన్న తమ్ముళ్ళు, బంధువులు ఇవన్నీ కూడా ఈ దేహంతో ఈ 50 ఏళ్ళు, మేబీ నేను ఇంకెన్నేళ్ళు బతితే అన్నేళ్ళు నా రుణానుబంధం ఉంది. కాబట్టి ఆ రుణానుబంధాన్ని అనుభవించడానికి కొరకు నేను జన్మ తీసుకున్నాను. ఎవరెవరికో నేను రుణం ఉన్నాను, వాళ్ళు నాకు రుణం ఉండొచ్చు. నేనైతే అప్పు అంటే కర్మ ద్వారా వాళ్ళకి సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకోవటము, లేకుంటే నాకు కొంతమంది కర్మలు చేయడానికి కూడా కొంతమంది జన్మ తీసుకున్నాను. ఆ విధంగా అంటే మంచి కర్మ అంటే ఇతరుల నుంచి నేను మేలు పొందటము, చెడు కర్మ అంటే ఇతరులకు వాళ్ళకి సేవ చేయటం అంటే నా అప్పుని తీర్చుకోవడం అన్నమాట. ఎవరన్నా ఉండొచ్చు అది. అంటే నాకు మంచి జరుగుతూ ఉంటే డబ్బులు రావటము, అందరు పొగడతాం అంటే యాక్చువల్గా ప్రభుజీ ఇతరులకు సేవ చేయటం చెడు అని భావించకండి. ఇక్కడ మన ఫీలింగ్ అట్లుంటది. అందరు నన్ను పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలు కూడా నేను కారణము కర్మ చేసుకున్నాను. చాలా నేను ఏ చిన్న పని చేసినా చాలా డబ్బులు రావటం చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మంచి కర్మ, మంచి కర్మ యొక్క ఫలం అన్నట్టు. చెడు కర్మ నేను ఎవరికి ఇచ్చినా అటే పోతారో వాళ్ళు నాకు శత్రువు అయిపోతారు, లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అటే పోతుంది. సో అలా నా కష్టఫలితం పోతా ఉంది ప్రభుజీ, నేను అంత మంచి చేస్తున్నా, ఎక్కడ కూడా నాకు మంచి జరగట్లేదు. ఎవరికి పోతుంది? ఎవరో ఒక్కరికి మేలు జరుగుతుంది. అంటే నీకు వారికి రుణానుబంధం ఉంది. ఈ జన్మ యొక్క నా దగ్గర నుంచి నా కష్టఫలితం పోయినప్పుడు దుఃఖం అనిపిస్తుంది, నేను కొంచెం పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తే సుఖం అనిపిస్తుంది. ఈ సుఖ దుఃఖాలకు కారణము ఇదే భౌతిక క్లేశాలు. జన్మ తీసుకున్నామంటే మనకు ఈ సుఖం కానీ, దుఃఖం కానీ, లాభం కానీ, నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి జన్మ తీసుకున్నప్పుడు న్యాచురల్ గా మనకేమొస్తుంది? మృత్యువు కూడా దీని వెంటనే రెడీగా నడుస్తూ ఉంటుంది. ఈ లోపల వ్యాధులు వస్తూ ఉంటాయి, ముసలితనం వస్తూ ఉంటుంది. ఇవన్నిటి కూడా కారణము నేను ఫలానా లైఫ్ స్పాన్ 50 ఏళ్ల కొరకే రాసుకొని వస్తాను. ఈ 50 ఏళ్లలో ఫలానా వాళ్ళు తల్లిదండ్రులు, ఫలానా వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ, వీళ్ళు ఫలానా వాళ్ళ దోస్తులు, ఫలానా జాబ్ లో నాకు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్డ్ అన్న. అటువంటి కర్మ, ఆ కర్మ ఎందుకు చేసుకున్నాను ప్రభుజీ అంటే గుణాలు. ఆ గుణాలకు కారణము సాంగత్యము. నేను లాస్ట్ లైఫ్ లో ఇప్పుడు డివోషనల్ క్లాస్ వింటున్నా, కానీ అయినా కూడా తామసిక గుణం అంటే నాకు ఇష్టము. తెలుసు తామసిక గుణం అంటే మంచిది కాదని. నిద్ర దేవతకు తల వంచుతున్నా అంటే తామసిక గుణానికి తల వంచుతున్నట్టు. నా లోపల తామసిక గుణం ఉంది, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు.
మరి ఆ ప్రయత్నం చేయట్లేదని చేస్తున్నా ప్రభుజీ. ఎలా చేస్తున్నారు? భగవంతుడి యొక్క కథామృతం అనే దాని ద్వారా సర్జరీ చేసుకోండి. ఎలా వస్తుంది? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తామసిక గుణాన్ని మనం వదిలించుకోవాలా? తామసిక గుణం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? సత్వ రజోత్తమం. నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ? 3 యుగాలలో 4 యుగాలలో సత్య, త్రేత, ద్వాపర, కలి. నెక్స్ట్ యుగం ఏమొస్తుంది మళ్ళీ? అగైన్ మళ్ళీ సత్యయుగం. సత్యగుణం. అలానే ఒక డే ఇస్ డివైడ్ ఇంటూ 3 గుణాస్ అంటే మార్నింగ్ 3 టు సపోజ్ 6 o'clock ఆ 3 అవర్సే ఉంటుంది సత్వ. 6 లేకుంటే 7 అనుకుందాం. 6 టు ఈవినింగ్ 6 12 గంటలు ఏముంటుంది? ఏ గుణం ఉంటుంది? రజోగుణం. హరే కృష్ణ. రజోగుణం. మళ్ళీ ఈవినింగ్ 6 టు నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు ఎన్ని అవర్స్? ఎన్ని అవర్స్? ఏ గుణం ఉంటుంది? 9 hours గురుజీ. 9 అవర్స్. ఏ గుణం ఉంటుంది? తమో గుణం. చూడండి, 3 అవర్స్ సత్వగుణము 24 అవర్స్ కు చాలా బలాన్ని ఇస్తుంది. 24 అవర్స్ సత్వగుణంలో లీడ్ చేయడానికి ఎవరైతే ఈ 3 అవర్స్ ని 3 అవర్స్ కు శరణాగతి పొందుతారో, 3 అవర్స్ చాలా అద్భుతంగా వాడుకుంటారో, ఉపయోగిస్తారో, 3 to 6, 6 to 12 రజోగుణంలో పర్ఫెక్ట్ పనిచేస్తారు, ధర్మంగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. అంటే వాళ్ళ నెక్స్ట్ ఈ లైఫ్ ఎట్లా ప్రారంధ కర్మను అనుభవిస్తున్నాము, నెక్స్ట్ లైఫ్ కూడా ఒకవేళ తీసుకుంటే ఇటువంటి దుర్భరమైన జీవితం నుంచి మనం బయటపడడానికి మాక్సిమం మనము పని కర్మ ఏ టైంలో చేస్తాం? మాక్సిమం మనం పని రజోగుణం. 6 to 6 మనకి జనరల్ గా. సాఫ్ట్వేర్ వాళ్ళకి పక్కన పెట్టండి, పాపం వాళ్ళకు వేరే వేరే టైమింగ్స్ ఉంటాయి. నార్మల్ గా 6 to 6 అంతేనా? జనరల్ గా జనాలు కూడా 6-6:30కి లేస్తారు, ఈవినింగ్ 6 వరకు బిజీగా ఉంటారు. 6 to 6 అంటే 12 అవర్స్. మనం ఒక 3 గంటలు సత్వగుణంలో పర్ఫెక్ట్ గా భగవంతుని సేవించడంలో, మేబీ భగవంతుడి మంగళారతి అనుకోండి, భగవంతుడి కథామృతం అనుకోండి, భగవద్ జపం అనుకో, సాధన అయిపోవాలి. 6 o'clock లోపల మంగళారతి అయిపోవాలా. భాగవతం అంటే చెప్తున్నాడు ఇప్పుడు, అంటే మనకు 7:30, 8 వరకు ఉంది. సో అది మనకు అయిపోయినట్టు అవుతే 12 అవర్స్ అంటే 4 times గొప్ప. 3 into 4 12. 4 times ఏదైతే టైం ఉందో దాన్ని లీడర్ గా, మనకు కూడా భగవద్గీతలో వచ్చింది, మన లోపల 3 గుణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి సత్వగుణం లీడ్ చేస్తే మిగతా 2 సప్రెస్ అవుతాయి, దాన్ని ప్రెస్ చేసేస్తుంది, సైలెంట్గా ఉండండి అని. లైక్ ఎట్లయితే మనకి ఎగ్జాంపుల్, మన ఫంక్షన్లలో ఒక బల్బ్ ఇలా తిరుగుతూ ఉంటుంది, కలర్స్ మారుతూ ఉంటుంది. సో సపోజ్ రెడ్ కలర్ కరెక్ట్ దాని ఫోకస్కి వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ మీద, అంటే సపోజ్ పెళ్లిలో అయితే ఆ వధూవరుల మీద ఆ కలర్ కనబడుతూ ఉంటుంది. కొంచెం టైం కాగానే మళ్ళీ ఇంకో కలర్ వస్తుంది, అప్పుడు ఆ కలర్ మెయిన్ ఫోకస్ ఉంటుంది. అలా మిగతా 2 లేవంటే ఉన్నాయి, అవి పక్కకు సైడ్కి వెళ్ళిపోతాయి, ఈ మెయిన్ ఫోకస్ వస్తుంది. జరుగుతుందా? అలానే సీరియల్ బల్బ్స్ కూడా ఉంటాయి, అన్ని బల్బులు ఉంటాయి, కానీ ఒక బల్బు వెళ్ళినప్పుడు మిగతా బల్బులు సైలెంట్ అయిపోతాయి, అవి వెలగవు. ఈ బల్బు కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం టైమ్స్ దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, టైం. మళ్ళీ మిగతా వెలిగినప్పుడు, రెడ్ వెలిగినప్పుడు మిగతా వెలగవు, అవి లేవంటే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందా? లేదు, అవి టైం సెట్ చేస్తారు. అలానే మన దాంట్లో కూడా ఎవరైతే 3 గంటలకు లేస్తారో బై డిఫాల్ట్ సత్వగుణం యాక్టివేట్ అవుతుందండి, ఆ గుణం యాక్టివ్ అవుతుంది ఆ 6 వరకు. 6 తర్వాత మీరు ఎంత సత్వగుణాన్ని ప్రయత్నం చేసినా అప్పుడు అనుకోకుండా రజోగుణం యాక్టివ్ అవుతుంది. మీరు చేసే సాధన పూజ కూడా రజోగుణంలో చేస్తారు, కానీ సత్వగుణంలో చేయలేరు. పూజ చేస్తున్నారు కానీ గుణము ఆ టైం పీరియడ్ వచ్చి సత్వం. మనకు కదా ఆఫీస్లో షిఫ్టింగ్, నైట్ షిఫ్ట్ అనుకోని, ఆ టైమింగ్ నైట్ షిఫ్ట్ సెలెక్ట్ చేస్తే యు ఆర్ ఇన్ నైట్ డ్యూటీ. అలానే నేను రజోగుణ భక్తి చేస్తున్నాను, అది సత్వగుణ భక్తి కిందకి కౌంట్ రాదు. రజోగుణంలో ఎట్లయినా ప్యాషన్ లాగా ఉంటాం మనం, అంటే మోర్ కాన్సన్ట్రేటింగ్, అంటే మనకు ముఖ్యంగా దేహం గురించి ఎక్కువ ఆలోచన ఎక్కువ ఉంటుంది అన్నమాట. దేహాన్ని ఎక్కువ కష్టపెట్టాలా, దేహ సుఖం కొరకు, దేహ కోరికలు ప్రారంభమవుతాయి. అప్పుడు చాలా ఫాస్ట్ గా మన లోపల వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇంద్రియ వైబ్రేషన్స్, భౌతికంగా ఇంద్రియార్థాల పట్ల మనకు ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు రజోగుణం. తమోగుణంకి వచ్చేసరికి ఇంద్రియాలు ఇంకా డల్ అయిపోతారు, రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు కూడా చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ్
అరే ఇది ఇవాళ కంప్లీట్ చేయాలా 10 గంటలకు కూడా కంప్లీట్ చేయాలి, 11 గంటలకు కంప్లీట్ చేయాలి 16 మాలలు. చూసి ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మార్నింగ్ భాగవతం వింటున్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ ఈవినింగ్ భగవద్గీత అప్పుడు సపోజ్ అది 8 అయింది అనుకో, ఇప్పుడు 8 కూడా యాక్టివ్ ఉండదు, అప్పుడు అంత యాక్టివ్ ఉండదు. ఉంటుందా? కాబట్టి మనం మార్నింగ్ 4 to 8 అట్లీస్ట్ 6 అనుకున్నాం కదా, ఈ 8 అవర్స్ మనకు చాలా సేవ్ చేస్తుంది. దినంలో మనం ఒక లీడర్ లాగా ఉంటాం. ఈ శరీరానికి లీడర్ ఉంటాం, ఈ శరీరం సొసైటీకి లీడర్. కాబట్టి మనం ఒక నిజమైన లీడర్ లాగా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మంచిగా ఇప్పుడు ఒక ఆఫీస్లో గ్రూప్ లీడర్ కానీ, మేనేజర్ కానీ, లేకపోతే ఏదన్నా చాలా పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకుంటాం. పర్ఫెక్ట్ అందరితో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా, ఎవరితో కలతలు లేకుండా, ఎవరితో విభేదాలు లేకుండా, మన మాట ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఎవరైతే సాధన 4 to 8 పర్ఫెక్ట్ సాధన చేస్తారో, మన భౌతిక క్లేశాలు డే టు డే లైఫ్ లో కూడా మన దుఃఖాలకు కారణము మన యాక్షన్సే. మనస వాచా కర్మణ. మనుషులు ఎవరి గురించి నెగిటివ్ ఆలోచిస్తే వాళ్ళ గురించి ఇమ్మీడియట్ గా చెడు మాట్లాడతాము. ఎవరి గురించి చెడు మాట్లాడినామో వాళ్ళ గురించి చెడు తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన యొక్క దుఃఖాలకు కారణము మన యాక్షన్స్, మన మాటలు, మన ఆలోచన విధానము. ఈ లైఫ్ ది లాస్ట్ లైఫ్ లో మనస వాచ కర్మణ, ఈ లైఫ్ లో ఏమొచ్చిందంటే అది ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే, అటువంటి ఇప్పుడు మనం పడుకోవాలనుకున్నామంటే మనకు ఇమ్మీడియట్ గా సత్వ రజోగుణాలు డౌన్ అయిపోతాయి, తమోగుణం పైకి వస్తుందని మనం ఆలోచించాలా. డే టైంలో క్లాస్ జరుగుతుంది, నిద్రపోతున్నా అంటే మొట్టకాయ వేసుకోవాలి. ఏంటి బుద్ధి ఉందా నీకేమన్నా? మనం మన ఆచార్యుడు మనసుకు చెప్తూ ఉంటారు, ఓ మనసా జీవు జాగో గౌరాచరణ నిద్రలే. సార్ నిద్ర మేల్కో, భాగవతం జరుగుతుంది, విశుద్ధ సత్వం. భాగవతం అంటే సత్వం కూడా కాదు, విశుద్ధ సత్వం మనకు అందిస్తున్నటువంటి భాగవతం. అప్పుడు నిద్రపోతున్నాం అంటే నీకు శత్రువులు, 3 శత్రువులు, ముఖ్యంగా వీళ్ళిద్దరు తమో రజో. సత్వ ఓకే మనని అట్లీస్ట్ ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. తమో గుణ మనం ఆవరించిందంటే బద్ధ శత్రువు, మనని ముంచడానికి కూడా. లేజినెస్, నిద్ర, ఇవన్నీ పోస్ట్పోన్మెంట్, చాలా జాగ్రత్తగా ఉండండి. రజోగుణం అంటే భౌతికంగా ఎక్కువ పని చేయిస్తుంది, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా. మనం ఆధ్యాత్మికంగా మాతాజీ ఫలానా ప్రోగ్రామ్ లేదు ప్రభుజీ, నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలా, ఓకే మాతాజీ. సో మీ రజోగుణం అటు తీసుకెళ్తుందంటే ఓకే వెళ్ళండి, నో ప్రాబ్లం. గురువు గారు చెప్తున్నారు శుద్ధ సత్వానికి ఆహ్వానిస్తా ఉంటే నేను తమోగుణ రజోగుణానికి వెళ్తా అంటే ఫ్రీడమ్ ఉంది మనందరికి. దానికి మన యొక్క డిసిషన్సే మన యొక్క క్లేశాలకు కారణం. క్లేశాలంటే దుఃఖాలు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాము, గురువు గారి యొక్క కృప ఎట్లా ఉంటుందంటే ప్రారబ్ధ కర్మని కూడా సమూలంగా నాశనం చేస్తుంది. దానికి భగవంతుడు ఏ శ్లోకంలో చెప్పాడు? 18.66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మరి ఇక్కడ మోక్షయిష్యామి భగవంతుడు అంటున్నాడు, అన్ని ధర్మాలను పక్కన పెట్టి నీకు మోక్షాన్ని ఇస్తా అంటున్నాడు. అంటే మోక్షం అంటే మళ్ళీ పునర్జన్మ ఇస్తా అన్నట్ట, మళ్ళీ యొక్క భౌతిక క్లేశాలతో కూడుకున్నటువంటి నెక్స్ట్ లైఫ్ మీకు జన్మనిస్తా అన్నట్ట. భగవంతుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట భగవంతుడు గురు రూపంలో కూడా వచ్చినప్పుడు కూడా ఎవరైతే సంపూర్ణ శరణాగతి గురువు పొందుతారో వాళ్ళ ప్రారబ్ధ కర్మని కూడా, అంటే వాళ్ళ శరణాగతి, ఇట్ డిపెండ్స్ ఆన్ శరణాగతి. మనం ఏ లెవెల్లో శరణాగతి పొందితే ఆ లెవెల్లో భగవంతుడు, గురువు ఏం లేదు, ఆ గురు రూపంలో భగవంతుడు ఆయన చెప్పినటువంటి భగవద్గీత వాగ్దానాలను నెరవేరుస్తాడు. మనం అనుకో అరే గురువు గారు ఇట్లా అంటుడు అట్లా అంటుడు, ఆయనకు ఇక్కడ దయచేసి గురువు అంటే ఫిజికల్ ఈ దేహాన్ని క్యాలిక్యులేట్ చేయకండి. గురువులో ఉన్నటువంటి స్పిరిచువల్ పవర్, ఎనర్జీ, ఆ ఎనర్జీ బిలాంగ్స్ టు కృష్ణ ఉంది. గురువు గారి ద్వారా ఏమైనా జరిగిందంటే అది అబ్సల్యూట్లీ కృష్ణుడి ద్వారానే, భగవంతుడి ద్వారా జరిగినట్టుగా. ఈ దేహం గురువు గారి దేహం ఈ చేయి మంచిగా చేసింది, గురుగారి నోరు, నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇంతకుముందు ప్రారబ్ధ కర్మ గురించి అది లీల చెప్పి ఎండ్ చేస్తాను. భౌతిక క్లేశాలు ఎవరిని వదిలిపెట్టవు. ఈవెన్ ఆచార్యులు ఉంటారు, ఆచార్యులను కూడా వదిలిపెట్టదు. అంటే వాళ్ళు కూడా లీల చేస్తారు. వాళ్ళు ప్రారబ్ధ కర్మతో వచ్చి, సో వాళ్ళు మనలాగా ఈ భౌతిక కష్టాలను అనుభవిస్తున్నారని మాత్రం అనుకోకండి.
భగవంతుడు రామచంద్రుడు కూడా వచ్చాడు. వాళ్ళేమో లీలలుగా మనం వర్ణించాలి. ఆచార్యులే కూడా లీలలు. జన్మ కర్మ చదివి భగవంతుడిదే కాదు, జన్మ కర్మ చమే దివ్యం. ఆచార్యుల యొక్క జన్మ కూడా అటువనే, వాళ్ళ యొక్క జన్మ, వాళ్ళ కర్మలు దివ్యమైనవి. మరి అది అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో ఒక ఆచార్యుడు ఉంటాడు, చాలా గొప్ప మహాభక్తుడై, భగవంతుడికి సంపూర్ణ శరణాగత భక్తుడు. కానీ అటువంటి ఆచార్యులు ఏం చేస్తారంటే, భగవంతుడికి ఎట్లయితే రామచంద్రుడికి సేవ చేయడానికి ఎంతమందికి అవకాశం వచ్చింది? చాలా తక్కువ మందికి. గుహుడికి అవకాశం వచ్చింది. డైరెక్ట్ భగవత్ పాద పద్మాలని అభిషేకం చేసి తన యొక్క నావలో కూర్చోబెట్టి దాటించేది. సో అదేవిధంగా మరి భగవంతుడు అందరికి ఇవ్వలేడు కదా. భగవంతుడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఈవెన్ సేవ అన్నప్పుడు భక్తుల మధ్య కూడా చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. హనుమంతుడైతే అరణ్యవాసంలో ఫుల్గా భగవంతుడికి సేవ చేశాడు. కానీ అక్కడ అరణ్యవాసంలో భగవంతుడికి 3 తమ్ముళ్ళు అంటే ఒకే ఒక్కడికి ఛాన్స్ దొరికింది ఫిజికల్ సేవ. ఎవరికది? మిగతా ఇద్దరికి లక్ష్మణుడు. ఛాన్స్ రాలేదు. ఇక వాళ్ళిద్దరూ పట్టాభిషేకం అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు ఇక లాభం లేదు. ఇక్కడ కూడా హనుమంతుడు వదిలిపెట్టట్లేదు. ఇక్కడ కూడా హనుమంతుడు అన్నయ్య యొక్క ఫిజికల్, అన్న వదిలిన ఫిజికల్ సేవ. సో ప్రతిదీ వాళ్ళ నోట్లోంచి హనుమాన్ వస్తుంది. మనకు లాభం లేదు. ఇక హనుమంతుడిని సేవల్లోంచి తప్పిస్తేనే మనకి ఏమైనా ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే హనుమంతుడు ఫేవరెట్. అంటే అనుకోకుండానే బై డిఫాల్ట్ హనుమ 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 హనుమాన్ నోట్లోంచి వస్తా ఉంది. ఏ సేవైనా నేనున్నా అంటూ. మళ్ళీ హనుమంతుడు ఎటువంటి వాడు? ఎటర్సెచ్ 10 సేవలు కూడా చేయడానికి అంత సర్వ సమర్థుడు. ఇక హనుమంతుడు ఉన్నంత కాలం మనకు సేవ దొరుకుతుంది. కాబట్టి హనుమంతుడి నుంచి, ఆ సేవల్లోంచి హనుమంతుడిని తప్పించాలంటే ఆ సేవలు ఇచ్చేవారు ఎవరు? భగవత్ సేవని అలాట్ చేసేవాళ్ళు ఎవరు? కృష్ణుడి సేవ రాధారాణి, రామచంద్రుడి సేవ సీతమ్మ. సో బెటర్ సీతమ్మ వారిని మనము పాసిఫై చేసి సీతమ్మ వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు. వాళ్ళు ఒక లిస్ట్ రాసి సీతమ్మ వారి దగ్గర మాట తీసుకుంటారు. అమ్మ మాకు ఒక మాట ఇవ్వండి, చెప్పండి అంటే ఈ సేవా లిస్ట్ మీరు అప్రూవల్ చేయండి. మీరు అప్రూవ్ చేస్తే అయిపోతుంది. అన్ని పొద్దున బ్రహ్మముహూర్తం 24 అవర్స్ సేవ. వాళ్ళు భగవంతుడికి సీతమ్మ వారికి ఏమేమి సేవలు లేవు అన్ని రాసి ఆ సేవల్లో వీళ్ళు అలాట్ చేసుకుంటారు. 3 డివైడెడ్ బై 3. సీతమ్మ వారు చూస్తారు, మాట ఇచ్చింది కదా. చూస్తే హనుమంతుడి పేరు ఎక్కడ లేదు, ఏ సేవలో లేదు. నవ్వుకుంటదంట, అడగదు. కాకపోతే ఓహో ఆమె జగజ్జనని, ఆమెకు తెలియదా? సో చూసి సరే ఇది మీరు అప్రూవ్ చేసి స్వామివారితో అప్రూవల్ చేయించండి. భగవంతుడి సేవ చేసేదే కిషోరి జగజ్జనని అంతరింక్ష. ఓకే అంటుంది. సో రామచంద్రుడికి ఇస్తుంది, ప్రభు ఈ లిస్ట్ అప్రూవ్, ఈ సేవా లిస్ట్ అప్రూవ్ చేయండి. సేవా లిస్ట్ అంటే మనకు కూడా సేవల ఇప్పుడు నెక్స్ట్ మంత్ సేవ రాబోతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క లీల చాలా అద్భుతమైంది. సేవ దొరకడమే మహాద్భాగ్యం. నిజమైన భక్తుడు సేవ కొరకు ఏ సేవను చూడడు, భగవత్ సేవ దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తాడు. ఆ సేవలోనే భగవంతుని మెప్పిస్తాడు. మళ్ళీ అందరు ఎవరైతే ఈ సేవల్లో కూడా కొంతమంది కన్నింగ్ చేస్తూ ఉంటారు. అంటే లీల అది, వాళ్ళు చేయడం అని కాదు. హనుమంతుని ఇంకా గొప్పతనం, హనుమంతుని గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కొరకే ఇవన్నీ. మన భౌతిక క్లేశాల నుంచి మనం బయటపడాలంటే కేవలం భగవత్ సేవ వల్లనే. చూడండి, నిజమైన భక్తుడికి ఈ సేవ ఆ సేవ ఉండదు. భగవంతుడు ఏ సేవ ఇస్తే అది సేవ చేయడానికి రెడీగా ఉంటాడు. ఎక్కడ కూడా రామచంద్రుడు చూసి ఆయన కూడా నవ్వుతాడు, అరే ఇన్ని సేవలు హనుమంతుడికి ఎక్కడ పెట్టలేదేంటి? సరే ఓకే, సీతమ్మ వారు అప్రూవల్ చేసిన తర్వాత భగవంతుడు కూడా కాదని ఓకే అంటాడు. అప్పుడు వీళ్ళు ఇంకా లిస్ట్ మనం కూడా సేవా లిస్టు టెంపుల్లో పెడతారు. మంగళారతి ఎవరు, తులసి ఆరతి ఎవరు, ఇవన్నీ కూడా కీర్తన ఎవరు అనేది. అలా సేవా లిస్ట్ అనౌన్స్ చేస్తారు హనుమంతుడు అందరి సమక్షంలో. హనుమంతుడు ఏమీ లేదు, పేరు ఎక్కడ కూడా లేదు. అప్పుడు హనుమంతుడు చాలా బాధతో ఉంటాడు, ప్రభు మరి మీ సేవనే నా ప్రాణం, శ్వాస, మీ సేవ లేకుంటే ఎలా నేను ఉండగలను అని చెప్పేసి అడిగితే ఏం సేవలను ఏమీ లేవు. అప్పుడు హనుమంతుడు అంటాడు, ప్రభు మీరు ఆజ్ఞాపిస్తే చిన్న సేవ ఏదైనా చూద్దామంటే ఏముంది హనుమ అంటే, మీకు ఆవలింత వచ్చినప్పుడు అదైతే లేదు కదా,
నేను చిటిక వేస్తాను అంటారు. వాళ్ళు అనుకుంటారు అప్పుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఓ రామచంద్రుడికి వచ్చినప్పుడు ఈయన చిటిక వేసినప్పుడు కదా ఓకే అని చెప్పి అది లేదు వీళ్ళ లిస్ట్ లో. సరే రామచంద్రుడు నవ్వుకుంటాడు. హనుమాన్ నీ తెలివి అపారం. అందుగురించి హనుమాన్ చాలీసాలో కూడా వస్తుంది అనుకుంటా బుద్ధి గురించి. వస్తుందా ఏదన్నా సెంటెన్స్? హనుమంతుడి యొక్క బుద్ధి బలం చాలా పవర్ఫుల్ అన్నమాట. సరే ఓకే అంటే వీళ్ళు ఈజీ తీసుకుంటారు అందరు. సీతమ్మ వారు రామచంద్రుడు నవ్వుతారు, ఆహా ఏం టెక్నిక్ ఏందని. అప్పుడు హనుమంతుడు అక్కడే ఉండి రామచంద్రుడి దగ్గర ఉండి భగవంతుని నామం చేస్తూ ఉంటాడు. ప్లస్ రెడీగా ఉంటాడు అన్నాడు. ఇంకా రాత్రి అయిపోతుంది. అంతఃపురం ఏకాంతంలో సీతమ్మ వారు హనుమంతుడు ఆ పడుకోవాలి కాబట్టి హనుమ నువ్వు వెళ్ళి ఇంకా అంటాడు. ప్రభు మరి మీకు ఆవలింత ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అరే వచ్చినప్పుడు వాయించు చూస్తాంలే. లేదు ప్రభు మరి నేను ఆ సేవ చేయకపోతే మీకు వచ్చి వెళ్ళిపోయింది అనుకో, ఈ సేవ చేయకపోతే మళ్ళీ అపరాధంగా మారుతుంది కదా. లేదు పర్వాలేదు హనుమాను వెళ్ళు అంటే, అయినా హనుమంతుడు ఆ సేవ అయితే చేయాలని చెప్పేసి రామచంద్రుడు ఏ అంతఃపురంలో ఏ బిల్డింగ్ మీద ఉంటాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయి ఆయన ఇంకా భగవంతుని నామం చేస్తూ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ రామ్ జై జై రామ్ అంటే ఆవలింత తెచ్చినప్పుడు కొట్టాలా, అయిపోయిన తర్వాత ఆపేయాలి, అది కండిషన్. కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆగిపోతుంది తెలియదు కాబట్టి రాత్రంతా కూడా ఆయన చేస్తూ ఉంటారు. మిడ్ నైట్ లో రామచంద్రుడికి ఆవలింత వస్తుంది. కానీ హనుమంతుడు ఆపితే గాని రామచంద్రుడు నోరు మూయడానికి ఉంటుంది. అలానే అయిపోయింది. అప్పుడు సీతమ్మ వారు చూసారు, ఏమైంది స్వామి అంటే చెప్పలేకపోతున్నాడు భగవంతుడు. మరి ఏమైంది స్వామికి నోరు ఓపెన్ అయిపోయింది మళ్ళీ క్లోజ్ చేయట్లేదు. అప్పుడు ఎంత ప్రయత్నం చేసి అవ్వట్లేదు. అప్పుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వస్తారు, చెప్పలేకపోతున్నాడు, ఆ నోరు క్లోజ్ అవ్వట్లేదు. అప్పుడు అంతా వెతుకుతా ఉంటారు. వశిష్ఠుడు వచ్చాడు, చాలా హడావిడి నడుస్తా ఉంది, రామచంద్రుడికి ఇలా వచ్చిందని చెప్పేసి. అప్పుడు అందరు వస్తారు, ఒక్కరు మాత్రం రారు, హనుమంతుడు రాడు. దీనికి కారణం ఏంటి అంటే రామచంద్రుడు అంటున్నాడు కానీ హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు. అప్పుడు వశిష్ఠుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. మొత్తం బిల్డింగ్ అంతా వెతుకుతా ఉంటే పైన ఉండి తన్మయత్వంలో శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. అప్పుడు హనుమంతుని తీసుకొస్తారండి. తీసుకొచ్చి ఆపు స్వామి మీరు ఆపండి, రామచంద్రుడి సేవ కాదు అది, సేవ కాస్త ఆయనకి ఇబ్బందిగా మారింది. అప్పుడు వీళ్ళు తప్పుని తెలుసుకుంటా ఉంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి సేవ ఏ రూపంలో అన్నా భగవంతుని సేవించగలుగుతారు. కాబట్టి సేవల్లో కూడా మనం ఇతరులకు సేవ దొరకకుండా మాత్రము చేయకండి. ప్రతి ఒక్కరిని సేవ ఇవ్వండి. ఆ సేవ ప్రేమతో ప్రతి ఒక్కళ్ళు స్వీకరించి భగవంతుని ప్రసన్నం చేసుకోండి. దానివల్లనే మనకు భౌతిక క్లేశాలు భగవంతుడికి దూరం అవ్వడం వల్ల భౌతిక క్లేశాలు వస్తాయి. భగవంతుడికి దగ్గర అవ్వడం వల్ల భౌతిక క్లేశాలు అంటే దేహానికి సంబంధించినటువంటి దుఃఖాలు బాధలు. మరి ఈ దేహ దుఃఖాలు బాధలు వెళ్ళాలంటే ఆత్మకు సంబంధించినటువంటి సేవను మనం ఎన్నుకోవాలి. భగవంతుని సంతృప్తి పరిచేటువంటి సేవలో మనం నియుక్తమైతే ఈ దేహానికి సంబంధించినటువంటి దుఃఖాలు బాధలు తెలియకుండానే వెళ్ళిపోతాయి. నిన్న భగవద్గీతలో వచ్చింది మనకు, అతిగా ఏం చేయొద్దన్నారు, అతిగా నిద్రించొద్దు, అతిగా తినకూడదు, అతిగా భుజించడం వల్ల నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏం చేస్తాం మనము, నిద్రపోతాము. సో కాబట్టి ఇప్పుడు మంగళారతి మరి ఎంతమంది చేశారో నాకు తెలియదు. మంగళారతి చేయాలంటే రాత్రికి లేటుగా తిని లేటుగా పడుకుంటే మంగళారతి లేవలేరు, మంగళారతి చేయలేరు, ప్లస్ నామాన్ని చేయలేరు, ప్లస్ రజోగుణంలో భౌతిక కర్మల గురించి పరిగెడతా ఉంటే మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక కర్మ భగవంతుడి యొక్క భాగవత శ్రవణము చేయలేము. సో కాబట్టి భౌతిక క్లేశాలకు మన ఈ దేహమే కారణం, దేహం యొక్క కర్మలు కారణము. మరి భౌతిక క్లేశాల నుంచి బయటపడాలంటే ఈ దేహాన్ని భగవత్ సేవలో నియుక్తం చేయండి. దినమంతా అడగట్లేదు, మార్నింగ్ 4 to 8 కేవలం 4 hours, 20 hours యూ కెన్ ఎంజాయ్ ఇన్ స్పిరిచువల్ పాత్. భగవంతుడి దాంట్లో
డ్యూటీ చేసినా పర్ఫెక్ట్ కాన్షియస్ లో మనం చేయగలం. ఓకే, ఇంతటితో ముగిస్తున్నాను. జయ బోలో గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय.